వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఇటీవల మనం ఒక అంశాన్ని చూస్తున్నాం. ఏంటి అంశం అంటే చంద్రబాబు నాయుడు మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నారు, వీటన్నిటి కూడా విత్డ్రా చేసుకుంటున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు మీద అనేక కేసులు నమోదయ్యాయి. ఏంటి ఆ కేసులు అంటే అమరావతికి సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్కి సంబంధించినటువంటి కేసు ఒకటి, తర్వాత ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కేసు ఒకటి, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి అదొక కేసు, దీంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కేసు, దాంట్లో ఆయన అరెస్ట్ అయ్యి దాదాపు 54 రోజులు పైచులుకు ఆయన జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి, రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ కేసు ఒకటి, తర్వాత శాండ్ పాలసీకి సంబంధించినటువంటి కేసు ఒకటి, తర్వాత లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసు ఒకటి. సో ఈ కేసులన్నీ కూడా ఆయన మీద నమోదైనటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఇటీవల మనం చూస్తున్నాం క్లోజర్కి సంబంధించినటువంటి పిటిషన్స్ని కోర్టులో దాఖలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక 2 అంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఈ రెండింటికి సంబంధించి క్లోజర్ పిటిషన్స్ వేయలేదు. ఒకటి లిక్కర్ అలాగే శాండ్ కేసులకి సంబంధించి ఆల్రెడీ క్లోజర్ పిటిషన్స్ వేశారు. నాకు తెలిసి అవి కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. అలాగే అమరావతి అసైన్మెంట్కి సంబంధించినటువంటి కేసులు, సో దీంట్లో 3 వేశారనమాట పిటిషన్లు, ప్రైవేట్ వ్యక్తులు. వాళ్ళు ఒకరు యలమాటి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి, అలాగే మల్లూరి రవికిరణ్. సో వీళ్ళిద్దరుతో పాటు ఆల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన. సో వీళ్ళు 3 ఈ అమరావతి అసైన్మెంట్లకు సంబంధించినటువంటి ల్యాండ్స్కి సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద ఫిర్యాదు చేయడం, దాని మీద కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో 2, ఒకటి యలమాటి ప్రసాద్, రెండవది మల్లూరి రవికిరణ్ ఫిర్యాదులకు సంబంధించి ఏదైతే ఉందో దాని మీద క్లోజర్ పిటిషన్స్ కూడా కోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అవి కూడా దాదాపుగా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. ఇక ఆల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినటువంటి ఆ ఒక్క కేసు మాత్రం ఇంకా ఉంది, అది పెండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసు ఒకటి ఉంది. సో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి మొత్తం అక్రమాలు జరిగాయని చెప్పేసి, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో కేసులు పెట్టారు. సో దానికి సంబంధించి అసలు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి టెండర్స్ కావచ్చు, డిపిఆర్ కూడా ఖరారు కాకుండా దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ కూడా వాదిస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా అంశానికి సంబంధించి అనేక సందర్భాలు ఆయన స్పందించినటువంటి సిచ్యువేషన్. సో అదొకటి. తర్వాత ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి దానికి కూడా క్లోజర్ పిటిషన్ వేశారు. సో అది చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ క్లోజర్ పిటిషన్స్కి సంబంధించినటువంటి అంశం ఒకటి ప్రస్తుతానికి నలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కోర్టులో. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు చాలామంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నిటి కూడా విత్డ్రా చేసుకుంటున్నాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక్కడ 2 అంశాలు, కేసులకు సంబంధించి విత్డ్రా పిటిషన్ ఒకటి, రెండోది క్లోజర్ పిటిషన్. సో విత్డ్రా పిటిషన్ ఎవరు వేస్తారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేస్తారు. ఏమని వేస్తారంటే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితున్నాడో నిందితుడికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసుని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేస్తారు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరి ఒత్తిళ్లకు లోబడకుండా ఒకవేళ కానీ పిటిషన్ దాఖలు చేస్తే అది ఆయన ఎవరి ఒత్తిళ్ళకి లోబడి పిటిషన్ వేయలేదు, విత్డ్రా పిటిషన్ అని చెప్పేసి గౌరవ న్యాయస్థానం కానీ దాన్ని ఆమోదిస్తే లేకపోతే భావిస్తే అప్పుడు ఆ కేసుని విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో కొన్ని కేసులు, దీనికి సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. గతంలో బీహార్ సీఎంగా పనిచేసినటువంటి జగన్నాథ్ మిశ్రాకి సంబంధించినటువంటి కేసు కూడా ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో, అధికారం కోల్పోయినటువంటి సందర్భంలో ఆయన మీద ఒక కేసు పెట్టడం జరిగింది. బ్యాంకులకి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ఏదో చేశాడని చెప్పేసి తర్వాత ఆయన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు. తర్వాత అది సుప్రీంకోర్టుకి సంబంధించి సిఆర్పిసి సెక్షన్ 321 ప్రకారం విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇందులో ఆధారాలు లేవు, ఈ కేసులో ఇక ముందుకు వెళ్ళలేము కాబట్టి ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నామంటే అప్పుడు భారత అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుని విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి విత్డ్రా కాదు, క్లోజర్ పిటిషన్స్. క్లోజర్ పిటిషన్ ఎవరు వేస్తారు అంటే ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇక్కడ క్లోజర్ పిటిషన్ వేస్తారు. ఇదేంటి అంటే సిఆర్పిసి సెక్షన్ 173 ప్రకారం ఎవరైతే కేసులని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన ఈ కేసుకి సంబంధించినటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి గుర్తించిన తర్వాత క్లోజర్ రిపోర్ట్లను తీసుకొచ్చి ఆయన కోర్టులో దాఖలు చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు ఏవైతున్నాయో వీటి మీద ప్రస్తుతానికి క్లోజర్ రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటి అంటే వీటి గౌరవ న్యాయస్థానం చూస్తుంది. సో ఈ కేసులు క్లోజ్
క్లోజర్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో క్లోజర్ రిపోర్ట్స్లో వాస్తవాలు ఏంటి, నిజంగానే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు లేవా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమైనా సరే అధికార ఒత్తిళ్లకు భయపడి ఈ క్లోజర్ రిపోర్ట్స్ ఏమైనా చేశారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా. సో కోర్టులు ఎప్పుడు కూడా మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించిన తర్వాత మాత్రమే తీర్పులు ఇస్తూ ఉంటాయి. అయితే క్లోజర్ రిపోర్ట్ వేసినంత మాత్రాన, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు చెప్పినంత మాత్రాన ఆ కేసును క్లోజ్ చేసేస్తారంటే జరగని పని. ఇక్కడ మళ్ళీ దాంట్లో 2 అంశాలు ఉంటాయి. ఏంటి అంటే, ఒకవేళ కోర్టు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు వేసినటువంటి క్లోజర్ రిపోర్టు ఒత్తిళ్లకు లోబడేశాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనేటటువంటి అంశాన్ని కానీ గుర్తిస్తారు. చంద్రబాబు నాయుడు అంటే ఎవరి మీద అయితే క్లోజర్ రిపోర్ట్ ఇస్తారో వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని అనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే, దీన్ని అంగీకరించకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చి మళ్ళీ కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేసి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి కోర్టు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ కేసుల్లో ఫిర్యాదుదారులు ఎవరైతే ఉంటారో, అంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కొన్ని కేసుల్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఫిర్యాదుదారులు ఉన్నారు. సో ఆ ఫిర్యాదుదారులకు నోటీస్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో పాటు కోర్టు నుంచి కూడా ఒక నోటీస్ వెళ్తుంది. ఏంటి అంటే, మీరు పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల దీని మీద మేము క్లోజర్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదుదారుడికి నోటీస్ ఇస్తారు. సో ఆ నోటీసు తీసుకున్న తర్వాత ఆయన ఈ కేసుకు సంబంధించి ప్రొటెస్ట్ పిటిషన్ అంటాం అనమాట. సో ఆ ప్రొటెస్ట్ పిటిషన్ వేసేదానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. సో వాళ్ళు ఆ పిటిషన్ వేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అలాగని చెప్పేసి ప్రొటెస్ట్ పిటిషన్ ఎవరు వేయాలంటే ఫిర్యాదుదారులు మాత్రమే ఇవ్వాలి. ఎవరంటే వాళ్ళు ఈ కేసుకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వేస్తే మళ్ళీ దాని మీద కూడా కోర్టు సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద కేసుల్ని మాఫీ చేసేస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకునేందుకు, ఆయన చేసినటువంటి అవినీతికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా బయటపడేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసుల నుంచి బయటపడుతున్నారు అని చెప్పేసి జరుగుతున్నటువంటి వాదనలో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి అంటే, కేసులను విత్డ్రా చేసుకుంటున్నారని. సో ఇక్కడ విత్డ్రాకి అలాగే క్లోజర్ రిపోర్ట్కి రెండింటి కూడా చాలా తేడా ఉంటుంది. సో అది కేవలము ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో లేకపోతే ఎవరో బలవంతంగా చేస్తే జరిగేటటువంటి వ్యవహారం కాదు. గౌరవ న్యాయస్థానం మొత్తం కూడా వాటి మీద పరిశీలిస్తుంది. అంతేకాకుండా క్లోజర్ రిపోర్ట్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చూస్తుంది. అందులో ఉన్నటువంటి చెప్పినటువంటి అంశాల మీద ఫిర్యాదుదారుడికి ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళకి నోటీసులు ఇస్తుంది. సో ఇదంతా కూడా ఒక వ్యవస్థ చేసేటటువంటి పరిణామం. సో దీన్ని ఏదో చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకుంటున్నాడు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ విత్డ్రాకి క్లోజర్ రిపోర్ట్కి రెండింటి కూడా చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసుల్లో ఒక 2 కేసులకు సంబంధించి, అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి కేసు ఒకటి ఉంది. దాంతోపాటు ఇంకోటి వచ్చేసి నాకు తెలిసి ఈ కేసు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో, ఈ రెండింటికి మాత్రం ఇంకా క్లోజర్ రిపోర్ట్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు. మిగతా కేసులను కూడా క్లోజర్ రిపోర్ట్స్ తయారు చేశారు. ఎందుకంటే గతంలో చెప్పడం జరిగింది, ఇది కేవలం చంద్రబాబు నాయుడు మీద కోపంతోనో కక్షతోనో పెట్టినటువంటి కేసులే తప్ప ఇందులో ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పేసి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఆయన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కూడా సాక్ష్యాలను సమర్పించమని కోర్టు అడిగినటువంటి సందర్భంలో అప్పట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మళ్ళీ సబ్మిట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాంట్లో సాక్ష్యాలు కూడా లేవు అనేటటువంటి వాదన కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి తప్ప చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్సో లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అత్యుత్సాహంతోనో ఈ కేసులు క్లోజ్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు. సో దేశంలో, రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ చాలా పక్కాగా పనిచేస్తుంది. సో న్యాయ వ్యవస్థ ద్వారా తీసుకునేటటువంటి చర్యలే తప్ప 4 గోళ్ల మధ్య లేకపోతే చీకట్లో తీసుకునేటటువంటి అంశాలు కాదు, రాత్రి ఇచ్చేటటువంటి జీవోలు కాదు. ఇవి న్యాయ వ్యవస్థ ద్వారా జరిగేటటువంటి క్లోజర్ రిపోర్ట్స్ అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ ఇన్సైడర్. మరో ఇన్సిడెంట్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.